జస్ట్ మాక్సిమం అయితే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏదైనా ఏ పనులైనా మంచిగా చేస్తున్నాడు. ఆయన చెప్పిన పనులు మాత్రం కంపల్సరిగా అయితే చేస్తున్నాడు. ఫ్రీ బస్ పెట్టించాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని ఇందిరమ్మ ఇల్లు కూడా విడుదల చేసిండు ఆల్రెడీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అయితే ఓపెన్ అయినాయి, ఖమ్మం సర్కిల్ అయితే ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ సర్కిల్ అయితే తెలియదు. ఈ సూర్యాపేట కూడా వస్తాయి తొందరలో అని చెప్పని అనుకుంటా. రేవంత్ రెడ్డి పరిపాలన అయితే బాగుందండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకంటే? ఆయన జనం కోసం ఏం చేయలేదంటారా? అయితే జనం కోసం చేశాడు, మరి అంత ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి బెస్ట్ గుడ్ అనుకుంటాను అయితే. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి చాలా బెస్ట్ మాకు తెలిసిన వరకు అయితే. కేసీఆర్ అంతా చేసింది లేదు, అంతా డబ్బుల విషయంలో తీసుకోవడం అంతా ఏదో మాయ చేయడం అంతా కేసీఆర్ అంత ఏమనిపించలేదు నాకైతే. రేవంత్ రెడ్డి అంటే మాట మీద ఉంటాడు, మాట ప్రకారంగా అయితే చేస్తున్నాడు మాట. ఇప్పటి వరకు ఏం చేశారన్న ఇదితో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన పథకాలు ఆయన చేసినాయి కాబట్టి చూస్తున్నాం. అది మాదా కూడా మాకు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతోలు గ్రామం. అక్కడైతే మాకు కూడా అక్కడ ఇప్పుడే పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఆయన చెప్పినవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు మన కేసీఆర్ ఇల్లు కూడా ఓపెన్ చేసిన అంతకుముందు ఓకే అయింది. ఇప్పుడు దాని వల్ల పోటీగా మళ్ళీ ఆయన ఇంద్రమ్మ ఇల్లులు కూడా అప్పుడు ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఇల్లులు ఇస్తామని చెప్పని కొన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన అవి కూడా విడుదల చేస్తున్నాడు అనమాట. కానీ చాలా మంది అంటున్నారు ఇల్లు పథకాలు ఇస్తానంటున్నాడు, ఇవ్వలేదని అంటారు. అది లేదు, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జస్ట్ మొన్ననే కదా ఆల్రెడీ అన్నాడు. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు ఖమ్మం జిల్లాలో అయితే ఇప్పుడు అయితే ఓపెన్ అయినాయి. ఇంకా సూర్యాపేట సర్కిల్ ఇటైతే ఇక చేయలేదు, ఇంకా చేస్తాడు, తొందరలో చేస్తాడు. ఆల్రెడీ మొన్న కరెంట్ బిల్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో కానీ కూడా ఏం చేయలేదు, ఆయన వచ్చినా ఏం చేయట్లేదు అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? లేదండి, అది చేస్తున్నాడు, ఆల్రెడీ చేస్తున్నాడు, కానీ ఇంకా టైం పట్టింది అంట. ఇప్పుడు ఇది మన సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అవి అయిపోతే గానీ అప్పుడు ఆయన ఎన్నుకుంటాడు కదా సర్పంచ్లు. ఇప్పుడు ఎవరు వస్తారు, టీఆర్ఎస్ వస్తుందా తెలంగాణ, మరి ఇప్పుడు ఎవరు వస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా అని చెప్పని ఆలోచించి దానివల్ల ఆగుతున్నాడు అనమాట. ఎందుకు టైం పట్టొచ్చు, ఆయనకి వెనక ఎక్కువగానే ఉంది. సో చేయడానికి మాక్సిమం చేయాలి అనుకుంటే ఒక వన్ ఇయర్ లో చేసేయచ్చు, కానీ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతే గానీ అప్పుడు ఆయన రంగంలో దిగుతాడు. అప్పటిదాకా ఇప్పుడు మామూలుగా చెప్తున్నాడు చేస్తాడు, కానీ కరెంట్ బిల్లు కూడా చేస్తున్నాడు ఆల్రెడీ. మాకు తక్కువనే వస్తుంది కరెంట్ బిల్లు కూడా. ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంత వరకు డెవలప్ చేయగలుగుతారంట? 50% అయితే కేసీఆర్ చేస్తే 100% అయితే రేవంత్ రెడ్డి కంపల్సరీ చేస్తారు. 100% చేస్తారు, కంపల్సరీ చేస్తారు రేవంత్ రెడ్డి. ఇంకా స్టూడెంట్స్ కి గానీ ఒక యువతకి గానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కోచింగ్ సెంటర్స్ గానీ లేదంటే స్టడీ విషయంలో ఇంకా ఎలాంటి చేస్తే మంచిది? స్టడీ అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ కి లేడీస్ కి ఫ్రీ, మన లేడీస్ బైక్స్ బస్ లోనే ఒకటి ఉన్నాడు కదా, దాని వల్ల బైక్లు కూడా ఇస్తా అని చెప్పి స్టూడెంట్ కి ఇస్తాను. స్టూడీలు మన ఎలక్ట్రిషియన్ బండ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇస్తాను, విడుదల చేస్తాను. అవి కూడా చేస్తాను, మాక్సిమం అవి కూడా చేయాలి. కనిపించట్లేదా లేడీస్ కి ఫ్రీ పెట్టారు, జెంట్స్ కి ఎందుకు పెట్టలేదు అంటే చాలా మంది అంటున్నారు జెంట్స్ కి పెట్టలేదు ఆయన అది ఇది అని చెప్పి అంటున్నారు. మీరు ఎంత? జెంట్స్ కి ఏముందండి, జెంట్స్ అంటే ఎట్లనో ఎలా పోవచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, దేంట్లో ఎట్లా పోవచ్చు. లేడీస్ కంటే ఇబ్బంది. లేడీస్ ఎక్కడ చేస్తే అక్కడ బస్ ఆగాలంటే అది ఒక రూల్ అనమాట. ఆయన పెట్టిందే కదా, ఇంతవరకు ఎవరైనా పెట్టారు, ఎవరు పెట్టలేదు కదా. ఆయన ఉన్న పరిపాలన అయితే బాగుంది అనిపిస్తుంది. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు 100% అందరికి చేస్తారని నమ్మకం.